నమస్తే అండి, వెల్కమ్ టు స్పిరిచువల్ కమి 7 తెలుగు. నేను త్రివేణి, హోపనొప్పునో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. మొదటిగా మీకందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళి వెలుగు మీ మనసులో, మీ జీవితాల్లో, మీ కుటుంబంలో ఉన్న అంత నెగటివిటీని తీసేసి మీ బతుకులో ఒక కొత్త వెలుగుని తెచ్చి మిమ్మల్ని చాలా బాగా, మీ ఆశలన్నీ నెరవేర్చి మిమ్మల్ని చాలా బాగా పెట్టాలని నేను యూనివర్స్ని, దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మన మేనిఫెస్టేషన్ గురించి చెప్పబోతున్నాను. దీపావళి అంటేనే వెలుగుల పండగ. అంతేకాకుండా అమావాస్య, నోములు నోస్తారు. నోములు నోచే వాళ్ళంతా లక్ష్మీదేవిని పూజిస్తారు కదూ. లక్ష్మీదేవి అంటేనే ధనాన్ని ఆహ్వానిస్తున్నాం మన ఇంటికి, మన జీవితాల్లోకి. సో ఎలాంటి ఒక ఎమోషన్తో ఆహ్వానించాలి ధనాన్ని? మనం ఫుల్ హ్యాపీ ఎమోషన్స్తో, సాడ్గా, బాధగా, కోపంతో అలా ఇన్వైట్ చేస్తారా మీరు ధనాన్ని? లేదు కదూ. సో ఏ ఎమోషన్తో ఇన్వైట్ చేస్తారో అది చాలా ముఖ్యం. సో రండి, మనం ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో ఈ అమావాస్యకి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అది తెలుసుకునే దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే చాలా చాలా మంచి మంచి కంటెంట్తో వస్తుంటాను. మీ జీవితాన్ని మార్చే అటువంటి కంటెంట్ తీసుకొస్తుంటాను. దాన్ని విని మీరు చేంజ్ చేసుకునేస్తేనే చాలు, మీ లైఫ్లో చాలా వరకు మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, ఇక మేనిఫెస్టేషన్ చేద్దాం. యూనివర్స్లో ఇప్పుడు సోమవారం, మంగళవారం 2 రోజులు అమావాస్య ఉంది కదా. ఈ అమావాస్య ఎప్పుడైతే ఏంటంటే ఇప్పటి నుంచే యూనివర్స్లో వైబ్రేషన్ హైగా ఉంది. ఇంకా గురువారం వరకు ఉంది, థర్స్డే వరకు యూనివర్స్లో వైబ్రేషన్ చాలా హైగా ఉంటుంది. కాబట్టి మనం గురువారం లోపు ఎప్పుడైనా ఈ మేనిఫెస్టేషన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే పండగ బిజీ, అప్పుడు చేసుకోవచ్చా ఇప్పుడు చేసుకోవచ్చా అని అడుగుతారు మళ్ళీ. అందుకని సో ఏం చేసుకోవాలి అంటే దానికన్నా ముందు ఫస్ట్ మీలో మీరు మార్పులు తెచ్చుకోవాలి. ఇప్పుడు మీ జీవితంలో ఏ సమస్య ఉందో ఆ సమస్య నుంచి మీరు బయటపడాలనే కదా ఈ మేనిఫెస్టేషన్స్ చేసుకునేది. మరి మీ ఆలోచనల్లో ఎలా ఉంది? నెగిటివ్గా ఆలోచిస్తున్నారా? చూసుకోండి. దాన్ని ఇమీడియట్గా పాజిటివ్గా మార్చుకోండి. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ ఎమోషన్స్ ఎలా ఉంది? నెగిటివ్గా ఉన్నారా? పాజిటివ్గా ఉన్నారా? ఎప్పుడు హ్యాపీగా, ధైర్యంగా అలా ఉన్నారా? లేకపోతే బాధగా, కోపంతో, దుఃఖంతో ఉన్నారా? చూసుకోండి. మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ థాట్స్ ఇవంతా చాలా ముఖ్యం. సో ఇలా ఎప్పుడు హ్యాపీ ఎమోషన్స్తో ఉన్నంత మీరు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. మన లోపల ఏం పెట్టుకున్నామో అదే మన జీవితంలో ప్రతిబింబిస్తుంటుంది. అలా ఉన్నప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ని తీసి పక్కన పెట్టి మనం హ్యాపీగా ఉండిపోతే అదే కదా మన జీవితంలో వస్తుంది, అంతా కుదురుకుంటుంది అలా. సో ఇప్పుడు ఎలా మీ ఇంట్లో అంతా దీపాలు పెడుతున్నారు కదా. ఇంకా ఈ నెలంతా కార్తీక మాసం మొత్తం దీపాలు పెడుతూనే ఉంటాం అందరం ఇంట్లో. కాబట్టి మనం ఈసారి మేనిఫెస్టేషన్కి దీనికోసమని దీపం పెట్టే అవసరమే లేదు కదా. ఇల్లు మొత్తం మనం దీపాలు పెట్టి ఉంచుతుంటాము. ఇంట్లో బయట అంతా దీపాలు ఉంటాయి, వెలుగుతుంటుంది. కాబట్టి దీపాల వెలుగులో కూర్చొని మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైం, ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు ఈ వీడియో వింటున్నారో అప్పటి నుంచి గురువారం లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఏం చేసుకోవచ్చు అంటే మళ్ళీ ప్రత్యేకంగా దీపం పెట్టుకోని అవసరం లేదు. ఆల్రెడీ దీపం ఉంది కదా మీ ఇంట్లో, వెలుగుతుంది. కాబట్టి ఆ దీపం ముందరే కూర్చోండి. ఆ దీపం ముందర కూర్చొని ఒక పేపర్, ఒక పెన్ను తీసుకోండి. అందులో మీరు ఇప్పుడు మీ మనసులో ఏ బాధలు ఉన్నాయి, మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయి అవన్నిటినీ రాసేయండి. ఏదేది సరిపోవాలో మీ లైఫ్లో అవన్నీ రాసేయండి. ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కోపం వస్తుంది, ఏమేముందో అన్నీ రాసేసేయండి. ఎందుకంటే ఇన్నర్ చైల్డ్లో పెట్టుకొని ఏం చేస్తాము? అవంతా పెట్టుకుంటేనే కదా మళ్ళీ లైఫ్లో స్ట్రక్ అయి కూర్చుంటాము. కాబట్టి ఇక్కడ ఏం పెట్టుకున్నారో ఇన్నర్ చైల్డ్లో దానంతా అలానే రాసేసేయండి. రాసి ఆ దీపంలో కాల్చి ఆ బూడిదని తీసుకెళ్ళి ఫ్లష్ చేయండి. ఇక్కడితో పాతవంతా అవుట్. ఇంకా ఈ దీపావళితో ఒక కొత్త వెలుగులో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. ఎలా? గ్రాటిట్యూడ్స్తో మొదలు పెడదాం. సో ఇంకొక పేపర్ తీసుకోండి. మీ జీవితంలో ఎవరెవరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ఏ మీకు నచ్చిన వస్తువులు ఏవేవి ఉన్నాయో, పంచభూతాలు ఉన్నాయి, అన్నిటికీ గ్రాటిట్యూడ్స్ రాయండి, కృతజ్ఞతలు. కానీ జస్ట్ పెన్నుతో రాసేసేది లేదా ఇక్కడి నుంచి ఆలోచించి రాసేస్తే కుదరదండి. మీరు హృదయం నుంచి రావాలి.
మనసు ఇక్కడి నుంచి రావాలి. కృతజ్ఞతలు అనేది ఎందుకు చెప్తున్నారు అని ఒక రీజన్ ఇచ్చి కృతజ్ఞతల్ని రాయండి. ఒక 25 నుంచి 30 గ్రాటిట్యూడ్స్ రాయండి. హ్యాపీగా ఒక్కొక్కటే రాస్తున్నప్పుడు మీలోంచి ఆ సంతోషం పొంగుకుంటూ రావాలి. అప్పుడే కదా మన ఫ్రీక్వెన్సీ హైగా ఉంటుంది. తర్వాత ఇంకొక పేపర్ తీసుకోండి. అందులో ఇప్పుడు మీ లైఫ్లో ఏమేం ఉంటే మీకు లైఫ్ సరిపోతుందో అవంతా ఆల్రెడీ దొరికినట్లు రాసుకోండి. ఆరోగ్యంలో మీకు ఏం కావాలి అది దొరికేసింది. ఇంకా మీకు ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు కాళ్ళ నొప్పి అనుకుందాం. నేను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నడుస్తున్నాను, రోజు వాకింగ్ వెళ్తున్నాను, నా పనులు నేను చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు. ఇలా రాసుకోండి. ఇంకా రిలేషన్షిప్లో మీకు ఎవరెవరితో రిలేషన్షిప్ బాగోలేదో వాళ్ళతో మీ రిలేషన్షిప్ బాగున్నట్లు రాసుకోండి. మీ కుటుంబంలో అందరూ ప్రేమతో చాలా ఆప్యాయంగా అన్యోన్యంగా ఉన్నట్లు రాసుకోండి. ఇక నెక్స్ట్ కెరియర్. మీకు కెరియర్ విషయంలో ఏమేం కావాలో, మీకే కాకుండా మీ ఫ్యామిలీలో ఉన్న అందరిలో కెరియర్లో ఏం కావాలి అది దొరికినట్లు రాసుకోండి. ఇంకా లాస్ట్లో డబ్బు, మీకు ఎంత డబ్బు కావాలో అది కూడా వచ్చినట్లు రాసుకోండి. ఇలా రాస్తున్నప్పుడు ఎలా ఇక్కడి నుంచి ఆనందం పొంగుకొని వస్తుంది కదూ. వావ్, ఇదంతా దొరికేసింది, ఎస్, ఆ ఒక యాటిట్యూడ్ ఉండాలి మనం రాసేటప్పుడు. సో ఇవి 2 రాసి మీ గాజు గ్లాస్లో నీళ్ళు పెట్టుకున్నారు కదా, దాని కింద పెట్టేసి మీరు మెడిటేషన్ చేయండి. ఏ మెడిటేషన్ అయినా పర్లేదు, ఎందుకంటే మెడిటేషన్ చేసినంత మనలో ఇంకా ప్రశాంతత ఉంటుంది, ఇంకా మన ఫ్రీక్వెన్సీ హై అవుతుంది, యూనివర్స్తో ఇంకా దగ్గరగా కనెక్ట్ అయిపోతుంటాము. కాబట్టి ఏదైనా మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసిన తర్వాత మాత్రం విజువలైజేషన్ తప్పనిసరి. విజువలైజేషన్ ఏం చేస్తారో ఇప్పుడు ఆ పేపర్లో రాశారు కదా మీకు ఏమేమి దొరికింది అనేసి, అవంతా మీకు ఆల్రెడీ దొరికింది కాబట్టి దాన్ని మీరు ఎవరో ఫ్రెండ్తో షేర్ చేసుకుంటూ ఆ ఫ్రెండ్కి మీరు ట్రీట్ ఇస్తున్నారు. అప్పుడు చెప్తున్నారు వాళ్ళకి, ఇవంతా దొరికేసింది, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇవంతా దొరికినందుకు నాకు యూనివర్స్కి ఎంత కృతజ్ఞతలు చెప్తున్నానో. ఇలా రాసుకోండి. ఇలా అనుకోండి, విజువలైజ్ చేసుకోండి. ఇలా ఎక్కడో పార్టీ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నారు. ఎందుకు పార్టీ ఇస్తున్నారు? ఎందుకంటే మీకు ఏమేమి కావాలో అవన్నీ దొరికేసింది కాబట్టి. ఇలా మీరు విజువలైజ్ చేసుకొని తర్వాత ఇంకా ఆ 2 పేపర్స్ని తీసుకొని కాల్ చేసేయండి. దాన్ని కేర్ఫుల్గా తీసుకెళ్ళి బయటికి ఆకాశానికి చూపించి ఉఫ్ అని ఊదేసి యూనివర్స్కి ఇచ్చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకొని వచ్చి ఇక ఆ నీళ్లు తీసుకోండి. ఆ నీళ్లు తీసుకొని మీ హృదయం నుంచి యూనివర్స్కి ధన్యవాదాలను చెప్తూ సిప్ బై సిప్ తాగండి. గడగడగడ తాగేసేకండి. ఓకే. సో ఈ యూనివర్స్లో వైబ్రేషన్ ఎప్పుడెప్పుడు హైగా ఉందో మీరు వాడే క్రిస్టల్స్ ఉంటాయి కదా, ఇలాంటి క్రిస్టల్ బ్రేస్లెట్స్ కావచ్చు, లేదంటే మనీ మ్యాగ్నెట్ ట్రీస్ కావచ్చు, టంబల్స్ కావచ్చు, పిరమిడ్స్ కావచ్చు, పెన్ కావచ్చు, ఏమేమి యూస్ చేస్తారు, పెండ్యులమ్స్, ఇలాంటివి మీరు ఏమేమి యూస్ చేస్తారు వాటిని చార్జ్ చేసుకోండి. యూనివర్స్లో వైబ్రేషన్ హైగా ఉన్నప్పుడు ఎలా చేస్తారు? మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని నీళ్లు పెట్టేసి అందులో కళ్ళుప్పు కొంచెం ఒక స్పూన్ వేసేసి ఈ క్రిస్టల్స్ అంతా అందులో వేసేసేయండి ఒక 5 minutes. తర్వాత దాన్ని తీసి నార్మల్ వాటర్లో వాష్ చేసేసి ఇంకా మీ దగ్గర సలనైట్ ప్లేట్ ఉంటే అందులో, లేదంటే ఏదైనా గాజు బౌల్లో పెట్టి బయట పెట్టండి. అంటే ఆరు బయట పెడితే ఆ యూనివర్స్ వైబ్రేషన్స్ దాని మీద పడుతుంది. వానలో కూడా పెట్టచ్చు, ఎండలో కూడా పెట్టచ్చు, గడ్డి మీద కూడా పెట్టచ్చు. పంచభూతాలలో ఎవరికి దగ్గరగా పెట్టినా అది బాగా ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు మేనిఫెస్ట్ చేసుకొని మీకేం కావాలనో దాన్ని దక్కించుకొని ఈ దీపావళి మీ జీవితాల్లో ఒక కొత్త వెలుగుని తెచ్చి మీరు ఏం కోరుకుంటుంటే అవన్నీ ఇచ్చేసి మిమ్మల్ని చాలా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో పెట్టాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.